ఈరోజు ప్రెస్ మీట్లో ముందుగా ప్రారంభించే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తున్న కొన్ని అంశాలను ఆయనకు గుర్తు చేయడానికి ఒక 10 అంశాలను ప్రస్తావిస్తాను. ఇంకొక అదనపు అంశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తాను. ఈ విషయంలో మా అభిప్రాయాలకు మేము పెట్టే సూచనలకు ఇచ్చే సూచనలకు అవసరం అనుకుంటే పెట్టే విమర్శలకు కూడా ఆధారాలు ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకొని మేము మాట్లాడతాం. ఎందుకో గతంలో కేసీఆర్ గారి మీద మేము పెట్టిన విమర్శలు కొన్ని అంశాలు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో 1-2 విషయాలు వాటిలో రాలే, వాళ్ళదిగా భావించుకునేవాళ్ళు. అంటే మా విమర్శలు ఆ పత్రికల్లో ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూసేవాళ్ళం కాదు, మేము పెట్టేవాళ్ళం. కూడా 1-2 పత్రికలు 1-2 ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఆయన బాగా వస్తుంది. వాళ్ళు ఎవరు అనే విషయం తర్వాత మేము స్పష్టం చేస్తాం. కానీ మాకు కూడా స్పేస్ ఉండాలి ప్రతి పత్రికల్లో, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో. మేము రోజువారీగా పెట్టే వాళ్ళం మేము కాదు, అవసరమైనప్పుడు మాత్రమే పెడతాం. పెట్టినప్పుడు మాకు స్పేస్ ఉండాలి. మీరు ప్రభుత్వానికే వత్తాసు పలకదలుచుకుంటే మాది ప్రభుత్వ పత్రికని రాసుకోండి, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గుర్తించాల్సిన బాధ్యత పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్నది. నేను అందరి గురించి మాట్లాడతలేను. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారి మీద విమర్శ పెట్టినప్పుడు ఏ పత్రికల్లో ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో రాదో అందరికీ తెలుసు. ఎందుకో ఇప్పుడు అనధికారికంగా ఒక పత్రిక, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు రేవంత్ కు అనధికారికంగా పనిచేస్తున్నది. అది అధికార పత్రిక అని చెప్తే అయిపోతుంది, అధికార ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే అయిపోతుంది, మాకే అభ్యంతరం లేదు. అయినప్పటికీ ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను సమాజం ముందుకు తీసుకొచ్చేటప్పుడు పత్రికకు నిజాయితీ ఉండాలి. మేము ఎవరిని అంటున్నామో సూటిగా వాళ్ళకి అర్థమే ఉంటుంది. మాకు స్పేస్ లేకపోతే వాళ్ళకు హైదరాబాద్లో స్పేస్ కూడా లేకుండా చేస్తాం. మేము పేద వర్గాల మనుషులం, పేద వర్గాల అభిప్రాయాలను మేము ఎప్పుడు సమాజం ముందు పెడుతుంటాం. మేము పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టే వాళ్ళం కాము. పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టే వాళ్ళం కాదు, ప్రజలను ప్రలోభ పెట్టే వాళ్ళం కాదు, భ్రమల్లో పెట్టే వాళ్ళం కాదు. మా కమిట్మెంట్కి అనుగుణంగానే 3 దశాబ్దాల ఉద్యమం చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా మా అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని గమనించాలి ఆ పత్రిక, ఆ ఎలక్ట్రానిక్ మీడియా. పూర్తిగా మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా డార్క్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక ప్రింట్ మీడియా. రాబోయే రోజుల్లో దాని సంగతి కూడా చూస్తాం. ఓకే, నిజం బ్రదర్, నిజం చెప్తున్నాం. ఎవరికో మేము తలొగ్గే కర్మ మాకు ఏనాడు రాలే. ఎవరి మీదనో ఆధారపడి మా ఉద్యమాలు జరుగుతలేదు. వాళ్ళు చూస్తేనో వాళ్ళు చూపెడుతున్నో వాళ్ళు రాపిస్తానో మేము ఆధారపడలేము. కానీ వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నాం అంతే. ఇది క్లియర్. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తున్నా ఆయనకు గుర్తు చేయాల్సిన ఒక 10 అంశాలను మేము పరిగణనలో తీసుకొని మాట్లాడుతున్నాం. 10 అంశాలుగా ఇవి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయే. వాళ్ళ మేనిఫెస్టోకు సంబంధం లేకుండా కూడా మేము కాంగ్రెస్ మేనిఫెస్టోకు సంబంధం లేకుండా కూడా మేము ఎక్కువ మాట్లాడం.
వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయే విస్మరిస్తున్న అంశాలను గుర్తు చేయడానికి 10 అంశాలను తాత్కాలికంగా ఎన్నుకున్నాం. 10 అంశాలు కాదు, ముందు చాలా అంశాలు ఉన్నాయి. కానీ ముందు ఒక 10 అంశాలను పరిగణన తీసుకునే పద్ధతిలో మాట్లాడుతున్నాం. దయచేసి అర్థం చేసుకుని రాసిస్తున్నాం. ప్రతి అంశం కొంత క్లుప్తంగా ఉంటుంది, దాని కొంత వివరణ కూడా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కానీ 10 అంశాలు మాత్రం మీరు పరిగణన తీసుకోండి. ఇంకొక అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. మొదటిది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపు జరిగేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపాలి. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆపడం అంటే ఈ సాకుతో, ఈ పేరుతో జాప్యం చేసే పద్ధతులు కూడా నివారించాలి. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లను పెంచేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే ఆపాలి. నోటిఫికేషన్లను నిలుపుదల చేయాలి. నంబర్ 1, ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ అంశం ఢిల్లీలో అతి కీలక దశలో ఉన్నది. ఒకటి, సుప్రీంకోర్టు పరిధిలో 7 జడ్జీల ముందు, రాజ్యాంగ ధర్మాసనం ముందు లిస్ట్ అయి ఉంది. సుప్రీంకోర్టు మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది, మాకు న్యాయం జరుగుతుంది అని. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం 7 జడ్జీల ముందు, రాజ్యాంగ ధర్మాసనం ముందు లిస్ట్ అయి ఉంది. త్వరలోనే అది విచారణ మొదలు కాబోతుందని భావిస్తున్నాం. అన్యాయం జరిగిన మాదిగలకు, ఉపకులాలకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నంబర్ 1, సుప్రీంకోర్టు మీద మాకు విశ్వాసం ఉంది, గౌరవం. నంబర్ 2, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే అంశం. పెద్దలు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడమే కాకుండా ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అత్యున్నత స్థాయి కమిటీ నియమిస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఆ కమిటీ క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో 5 శాఖలతో కూడిన కార్యదర్శుల సభ్యుల బృందం దాన్ని అధ్యయనం చేస్తున్నది. నిన్ననే మొదటి సమావేశం జరుగుతుందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. జరిగి ఉండవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే అంశాన్ని వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేస్తే మేము కొన్ని దశాబ్దాలుగా నష్టపోతున్నట్టుగానే మళ్ళీ మేము నష్టపోతాం. మాదిగా ఉపకులాలకు నష్టం జరగద్దు అనుకుంటే వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నిలుపుదల చేయాలి. నంబర్ 1, వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందించదలుచుకుంటే నేను 3 సూచనలు చేస్తున్నా. నంబర్ 1, సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వర్గీకరణకు అనుకూలంగా వాదించే విధంగా ఒక న్యాయవాదిని నియమించడం. నంబర్ 1. నంబర్ 2, రేపు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్ వస్తున్నారు. ఎస్సీ కమిషన్ గతంలో ఒక అభిప్రాయం ఏం చెప్పిందంటే ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం కోరమన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా కేంద్రానికి తెలియజెప్పినాయి. కానీ అదే కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా కోరమన్నది. ఇది ఎస్సీ కమిషన్. ఎస్సీలకు సంబంధించిన విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎస్సీ కమిషన్ సూచన కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కూడా
తీసుకోవాలని చెప్పి కమిషన్ సూచన చేసింది. బీజేపీతో పాటు ఇక్కడ టీఆర్ఎస్తో పాటు టీడీపీతో పాటు సిపిఐతో పాటు ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్తో పాటు శరద్ పవార్తో పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు అనుకూలంగా లేఖలు రాసేసింది కమిషన్ సూచన మేరకు. కానీ లేఖ రాయందే కాంగ్రెస్. ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి అంశంగానే చేర్చారు కదా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని. మరి వర్గీకరణకు కట్టుబడి ఉన్నప్పుడు కమిషన్ అభిప్రాయాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేరు? కేంద్రానికి లేఖ రాయాల్సిన బాధ్యత జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల అంశం కాబట్టి ఒక తెలంగాణ అంశమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంశం, కర్ణాటక అంశం, తమిళనాడు అంశం, పంజాబ్ అంశం, హర్యానా అంశం, మహారాష్ట్ర అంశం, ఉత్తరప్రదేశ్లో ఉండబడే అంశం. మరి వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే లేఖ రాయాల్సింది ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున ఖర్గే గారు. కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోమని చెప్పి కమిషన్ సూచన చేసింది 2011లో. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె రాయలే. తర్వాత రాహుల్ గాంధీ గారు అధ్యక్షుడయ్యాడు, తను రాయలే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు జాతీయ పార్టీకి అధ్యక్షుడు, తను ఇంతవరకు రాయలే. ఇక వర్గీకరణకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇస్తే వచ్చేది ఏంటి? మాకు వర్గీకరణకు అనుకూలంగా ఉపన్యాసాలు ఇస్తే మాకు వచ్చేది ఏంటిది? లేఖ రాయాలి కదా. లేఖ రాయాలనేది మా డిమాండ్ కాదు, కమిషన్ సూచన. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండబడే పునియా గారిని నియమించింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పునియా గారు చైర్మన్ ఉన్నప్పుడే పార్టీల అభిప్రాయం తీసుకోమని చెప్పేశాడు. కమిషన్ చైర్మన్ నియమించింది మీరే, ఆయన ఇచ్చిన సూచనలు మీరే అమలు చేయాలి. జస్టిస్ సుషా మేరా కమిషన్ నివేదికను అమలు చేయాల్సింది కాంగ్రెసే, అది అమలు చేయాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సింది తానే, పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే విధంగా ఒప్పించుకోవాల్సింది తానే. అందువల్ల రేపు హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్న సమయంలో వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని, పార్లమెంట్ లో బిల్లు పెట్టినా ఏ ప్రక్రియ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్నా మా మద్దతు ఉంటుందనే అభిప్రాయాన్ని వెంటనే తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారికి మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాయాలని కోరుతున్నాం. మూడోది, ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో మాదిగలు, ఉపకులాలు భవిష్యత్తులో ఎవరైనా నమ్మాలంటే, ఎంతో కొంత నమ్మాలంటే మీరు రేపు ఇండియా కూటమి ద్వారా వస్తున్నారు. ఇండియా కూటమి ద్వారా వస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేఖ రాయకపోయినా మీరు కట్టుబడినట్లుగా ఉన్నారు. రెండోది, ఇండియా కూటమిలో వర్గీకరణ వ్యతిరేకించే పార్టీలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సోదరి మమతా బెనర్జీ గారు గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ద్వారా అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజెప్పేసింది. మరి ఇండియా కూటమిలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నది. మల్లికార్జున ఖర్గే గారే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కూడా ఆమె సూచన చేసింది. దాన్ని ఆమోదిస్తారేమో. మరి రేపు వర్గీకరణ విషయంలో మమతా బెనర్జీ అడ్డం పడ్డదని చెప్పి, లేదా కొన్ని పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పి మీరు కూడా తప్పించుకునే పరిస్థితి తీసుకొస్తారు కదా. ఆ పరిస్థితి రావద్దు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపరంగా మల్లికార్జున ఖర్గే గారు లేఖ రాయాలి. ఇండియా కూటమి తరఫున
ఒక తీర్మానం కూడా చేయాలి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము అని చెప్పి. అవి చేసినప్పుడే ఎవరన్నా కొంత విశ్వసిస్తారు, కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించారనే విషయం కూడా మాదిగలుగా మేము విశ్వాసంలోకి తీసుకోమనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను ఇకపోతే రిజర్వేషన్ల పెంపు విషయం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలే పెంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కూడా పెంచవచ్చు. కొన్ని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలే బీసీలను పెంచవచ్చు. ఎగ్జాంపుల్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను మన రాష్ట్ర ప్రభుత్వాలే పెంచుకున్నాయి అనడానికి ఎన్టీ రామారావు పాలనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెరిగినాయి. 14 నుంచి 15% ఎస్సీలది పెంచిండు. అదే సమయంలో 4 నుంచి 6% ఎస్టీలది పెంచిండు. ఇప్పుడు మొన్నటికి మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 కూడా పెంచింది. ఇవేమి కేంద్ర చట్టాల ద్వారానో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ద్వారానో పెరగలే. రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకునే అధికారం ఉంది కాబట్టి పెంచినాయి. కానీ మీ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో కూడా రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిజర్వేషన్లు పెంచే జీవో వెంటనే రిలీజ్ చేయాలా. దానికి ఆలస్యం ఎందుకు? రిజర్వేషన్లు పెంచే విషయంలో ఆలస్యం ఎందుకు? మూడవది, బీసీ రిజర్వేషన్లను ప్రత్యేక అధికారాల మీద కూడా పెంచుకోవచ్చు. తమిళనాడులో బీసీల రిజర్వేషన్లు 50% అమలు జరుగుతున్నాయి. కాబట్టి జనాభా ఎంత ఉంటుందో అంత అమలు జరుగుతున్నప్పుడు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టినే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకంగా అమలు చేయించుకుంటున్న విషయం మీ దృష్టికి వస్తున్నా నేను. కాబట్టి వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పెంచేంత వరకు ఉద్యోగ నియమాల ప్రక్రియ మొదలు కావద్దు. ముందు వీటి మీదనే పెంచే విషయంలో, వర్గీకరణ చేసే విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనితో పాటు రెండో ప్రధాన అంశం, తెలంగాణలో చట్టసభలో మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణలో చట్టసభలో మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలో ఇప్పుడు 4 భాగస్వాములు. ఈ కుట్రలో 4 భాగస్వాములు. నంబర్ 1, మాల సామాజిక వర్గాలకు సంబంధించిన మల్లుబట్టి విక్రమార్క. అదే మాల సామాజిక వర్గం సంబంధించిన ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్టీ బీసీల చైర్మన్ గా ఉండబడే, మైనర్ చైర్మన్ గా ఉండబడే కొప్పుల రాజు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున ఖర్గే. వాళ్ళకు తోడుగా రేవంత్ రెడ్డి గారు కూడా చట్టసభలో తెలంగాణలో ఉండబడే మాదిగల సంఖ్యను తగ్గించడానికి కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నోటి నుండే మాదిగల జనాభా 12 నుంచి 13% ఉన్నదని చెప్పిండు. కానీ దానికి తగ్గ స్థానాలు మాకు 14 రావాల్సి ఉన్న చోట 4 తగ్గడానికి, మొన్న ఎన్నికల్లో 4 తగ్గడానికి ఈ 4 చేసే కుట్రే సాక్ష్యం. అందులో సత్తుపల్లిలో మాదిగలకు రాకపోవడానికి, వర్ధన్నపేటలో మాదిగలకు రాకపోవడానికి, చొప్పదండిలో మాదిగలకు రాకపోవడానికి, చెన్నూరులో మాదిగలకు రాకపోవడానికి, అతిపెద్ద జనాభా గల మాదిగలున్న నియోజకవర్గంలో ఆ 4 చోట్ల మాదిగలు రాకపోవడానికి, 14 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన ఈ స్థానంలో 4 తగ్గడానికి ఈ 4 కారణం అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అందుకు లేటెస్ట్ ఉదాహరణగా కూడా చెప్తా. మన శాసన మండలిలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 2 శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల మొన్న 2 ఖాళీలను భర్తీ చేసింది కాంగ్రెస్. ఒకటి ఓసీలది, ఒకటి ఎస్సీలది. ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన కడియం సేరి, ఓసీ అయితే హుజరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డిది. ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. ఇప్పుడు శాసన మండలిలో 40 ఉన్నాయి. ఆ 40లో ఇప్పుడు 4 ఖాళీ ఉన్నాయి.
ఇప్పుడు ఆ 40లో మాదిగలకు ఒక్కరు కూడా లేరు. రెడ్లు 12-13 మంది ఉన్నారు, వెలమలు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. చివరికి మా మాలలు కూడా ఇద్దరు ఉన్నారు. ఖాళీ అనేది ఎవరిది? ఎస్సీ మాదిగ ఉపకులానికి సంబంధించిన కడియం శ్రేణి. మాదిగలకే శాసన మండలి స్థానం లేనప్పుడు కడియం శ్రేణి రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఆ శాసన మండలి ఎవరికి ఇవ్వాలి? మాదిగలకి ఇవ్వాలి. ఒక ఓసీ తీసి మరో ఓసీకి ఇచ్చాడు. రెడ్డి తీసి వెలమకి ఇచ్చినా, వెలమ తీసి రెడ్డికి ఇచ్చినా అగ్రకులానికి ఇచ్చినట్టుగా. మరి ఎస్సీ తీసి ఎస్సీలకు ఎందుకు ఇవ్వలే? ఎస్సీలు మాదిగలు కదా. అసలు మాదిగల ప్రాతినిధ్యం శాసన మండలి లేదు కదా. 40 మందిలో ఒక మాదిగ లేడు కదా. మాలలు కూడా ఇద్దరు ఉన్నారు కానీ మాదిగలు ఒకరు లేరు కదా. మరి మాదిగలకు ఇవ్వాల్సిన శాసన మండలిని మాదిగలకు ఇవ్వలేదు కదా. నువ్వు ఎవరికింత మాకేంటి? దీన్ని బట్టి నిన్నటి వరకు శాసన మండలిలో ఒక మాదిగ ఉపకులం పేరుతో మా కడియం శ్రేణి ఉండేవాడు. ఇప్పుడు ఆయన స్థానం కూడా మాదిగలకు రాకపోవడం వల్ల, లేదా మాదిగలో ఒక ఉపకులానికన్నా రాకపోవడం వల్ల మాకు శాసన మండలిలో తెలంగాణలో ఉన్నప్పుడు అతిపెద్ద జనాభా గల మాదిగలకు చోటే లేకుండా పోవడం అనేది ఇది మాకు అన్యాయం చేసినట్ట కాదా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. ఇద్దరు కాలేంది మాది మాకు రాకపోవడానికి కారణం ఎవరో అర్థం చేసుకుంటే, మా సంఖ్య తగ్గించడానికి శాసనసభలో ఎన్నికలప్పుడు సాక్ష్యం రుజువైంది. 4 స్థానాల్లో శాసన మండలిలో కూడా మాకు రాకపోవడానికి కూడా కారణమైంది. ఇది రుజువు అవుతున్నది. కాబట్టి చట్టసభలో మా ప్రాతినిధ్యం తగ్గించే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక పత్రిక చూశాను, మీరు చూడండి. ఇవాళ ఒక పత్రిక చూశాను. ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అట్ట నిన్న మా నాగర్ కర్నూలు నుంచి మా మల్లు రవి ప్రకటన చేసుకున్నాడు. నిన్ననే ప్రకటన చేసుకున్నాడు, నేను నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నా అని చెప్పి. ఓకే, ఇప్పుడు వరంగల్ నుంచి అద్దంకి దయాకర్ పోటీలో ఉంటాడనే మాట పేపర్లు రాస్తున్నాయి. స్టేషన్ మన పెద్దపల్లి నుంచి వివేక్ కుటుంబ సభ్యులు వివేక్ కొడుకు అని చెప్పి పేపర్లు రాస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలు నాగర్ కర్నూలు నుంచి నేనే పోటీ చేస్తా అని చెప్పి మా మల్లురాయి ప్రకటన చేసుకున్నాడు. వరంగల్లో అద్దంకి దయాకర్ అని పేరు పరిశీలిస్తున్నామని చెప్పి వస్తున్నది. ముందస్తుగా నేను చెప్తున్నా, పెద్దపల్లి నుంచి వివేక్ కుటుంబ సభ్యులు అనే విషయం కూడా వస్తున్నది. ఇప్పుడు 3 మాదిగలకు ఎగనామం పెట్టడం అంటే మా సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు ముమ్మరమైన అనడానికి ఇది సాక్ష్యం కాదా? 3లో మాకు 3 రావాలి, లేదా 2 అయినా రావాలి ప్రధానంగా. కానీ మాకు ఎక్కడ కూడా చోటు లేకుండా చేస్తున్నానికి ఇది సాక్ష్యం కాదా? కాంగ్రెస్ లో మా మాల సోదరులకు ఉండబడే రాజకీయ పలుకుబడితో మా శాసనసభ సంఖ్య తగ్గింది, మా ఎమ్మెల్సీ లేకుండా పోయింది, మాకు ఎంపీ టికెట్లు కూడా వాళ్ళు పరిశీలనలో లేనట్టుగా కనిపిస్తున్నది. దీన్ని బట్టి మా సంఖ్య తగ్గడానికి కారకులు వీళ్ళే. ఈ అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఖచ్చితంగా మాదిగల మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది, మాదిగల ప్రాతినిధ్యాన్ని తగ్గించినట్టు అవుతుంది, మాదిగల ఆవేదన అగ్రంగా మారుతుందనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేస్తున్నాను. 3వ అంశం, ప్రైవేట్ విద్యా సంస్థలు అలాగే ప్రోత్సాహాలతో నిర్వహించే ప్రైవేట్ కంపెనీల్లో వెంటనే రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలో రిజర్వేషన్ అమలు చేస్తాం, ప్రభుత్వ ప్రోత్సాహాలతో కూడిన ప్రైవేట్ పరిశ్రమలన్నింటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ఉన్నది. ఎగ్జాంపుల్, ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. మీరు అమలు చేస్తామన్నారు, వెంటనే అమలు చేయండి. 2వది, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు, మీరు అమలు చేస్తామన్నారు, అమలు చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాడు? దావోస్కి వెళ్ళాడు. మరి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చిండన్నారు కదా, 38,000 కోట్ల రూపాయల దాకా. చివరికి అదాని గారి నుంచి మొదలుకుంటే ఎన్నో ప్రైవేట్ సంస్థలతో మాట్లాడి ఒప్పందాలు కొలుచుకున్నారన్నారు కదా. మరి 38,000 కోట్లతో కూడిన పెట్టుబడులు వస్తున్నప్పుడు, పరిశ్రమలు వస్తున్నప్పుడు, మరి ఆ పరిశ్రమలో రిజర్వేషన్ అమలు చేస్తామన్నా మీరు దాన్ని అమల్లో తీస్తూ ముందు జీవో తీయాలి కదా.
ఆ జీవోను వర్తింపజేస్తేనే ఆ పరిశ్రమలో పెట్టండి. ఆ జీవో వర్తింపజేయనప్పుడు పరిశ్రమలు వస్తే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడానికి? మీ మేనిఫెస్టో మీరు అమలు చేయాలి కదా. మూడో అంశంగా చెప్తున్నా, మీ మేనిఫెస్టో మీరు అమలు చేయాలి కదా. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలో రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయండి, క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలా. అదే సమయంలో ప్రైవేట్ రంగాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు కనుక, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు కనుక, మీరు మొన్న విదేశాలకు వెళ్ళి 38,000 కోట్లతో కూడిన పెట్టుబడులు తెస్తున్నారు కనుక, వెంటనే ప్రైవేట్ పరిశ్రమలో రిజర్వేషన్ అమలు చేసే విధంగా క్యాబినెట్ ఆమోదించాలి, జీవో ఇవ్వాలి. దాన్ని అమలు చేస్తామన్న వాళ్ళ పరిశ్రమలో ఇక్కడ తీసుకురావాలి తప్ప ఇంకోటి ఉండదు. మీ మేనిఫెస్టో ప్రకారం అనే విషయం కూడా గుర్తిస్తున్నాను. నేను ముందుగా చెప్పినట్టుగా మీ మేనిఫెస్టోకి సంబంధం లేని విషయాన్ని నేను మాట్లాడతలేను. ప్రధానంగా మేనిఫెస్టో అంశాలని ఇక్కడ తెలియజేస్తున్న విషయం కూడా గుర్తు చేస్తున్నాను. నాలుగోది, గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అసైన్ భూములను గుంజుకున్నది మీ మేనిఫెస్టో ఉన్నది. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అసైన్ భూములను గుంజుకున్నది. ఎక్కడెక్కడ అసైన్ భూములను ప్రభుత్వం గుంజుకున్నదో వాటిని తిరిగి మన ఎస్సీ ఎస్టీలకే చట్టబద్ధంగా అప్పచెప్తామని చెప్పి మేనిఫెస్టోలో ఉన్నది. ఇంతవరకు దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారంటే ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఈ శాఖలకు ఇంతవరకు మంత్రే లేడు. వాళ్ళు కేటాయించుకోవాల్సిన శాఖలన్నిటికీ మంత్రులు కేటాయించుకున్నారు. ఆ వర్గాలకు ఉపయోగపడే విధంగా, ఉన్నత వర్గాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు అవసరమైన శాఖలకు మంత్రులు ఉన్నారు. కానీ మా ఎస్సీ ఎస్టీలకు మంత్రులు లేరు. ఇప్పుడు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఆయన దీన్ని పరిశీలించలేడు, వేరే వాళ్ళకి అప్పచెప్పలేదు. మరి దీన్ని ఎవరు అమలు చేయాలా? ఎస్సీ ఎస్టీల భూములను గత ప్రభుత్వం గుంజుకున్నదని మీరే చెప్పారు, తిరిగి ఇప్పిస్తామని మీరే చెప్పారు. మరి ఎక్కడెక్కడ గుంజుకున్నది అనే విషయం వెంటనే లెక్కలు తీసి తిరిగి అక్కడ అప్పచెప్పాలి కదా. ఆ పని ఇంతవరకు మొదలు కాలేదు కదా. మొదలు పెట్టాల్సిన నువ్వు మొదలు పెట్టలేదు. మంత్రులకి ఏదైనా ఆ శాఖలు అప్పచెప్తే వాళ్ళని మొదలు పెట్టేవాళ్ళు, అది మొదలు పెట్టలేదు. ఉదాహరణకు నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నది, పోయి కాళేశ్వరం సందర్శించలేడా? ఆ ప్రాజెక్టులకి ఈ ప్రాజెక్ట్ పోతలేడా? చెప్పుకుంటూ పోతే ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను. మరి మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మంత్రులు ఏరి నీ దగ్గరనే పెట్టుకున్నావు, నువ్వు పరిస్థితి చెప్తలేవు కదా. ఉదాహరణకు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా అప్పీల్ చేస్తూ ప్రెస్ మీట్లో, మీడియా ప్రెస్లో, కృష్ణన్న మీ నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వెళ్దాంపా, మేము మీతో కలిసి వస్తాం, ప్రధానమంత్రిని ఒప్పిద్దాంపా అన్నాడు. ఎన్నికల సమయంలో నువ్వు మాట్లాడుతుంది, మీరే ముఖ్యమంత్రి అవుతుంది, మీరు పోయి ప్రధానమంత్రిని కలిసి వస్తుంది, 20 అంశాలు అక్కడ ప్రస్తావిస్తుంది, 20 అంశాలు వర్గీకరణ అంశం లేకపోయి. ఏ మాటలు అవి? 20 అంశాలు ప్రస్తావించి వచ్చారు కదా, 20 అంశాలు వర్గీకరణ అంశం లేదు కదా. తర్వాత మీకు అవసరమైన శాఖల మంత్రులు కలుస్తున్నారు. హోంశాఖ మంత్రులు కలిసి మీరు కోరుకోలేదా? ఆర్థిక శాఖ మంత్రులు కలిసి కోరుకోలేదా? రక్షణ శాఖ మంత్రులు కలిసి కోరుకొని రావట్లేదా? మీరు ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రులు కలిశారు వివిధ శాఖలు. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన శాఖ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎందుకు కలవలే? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది వర్గీకరణ అంశం, ఎందుకు న్యాయశాఖ మంత్రిని కలవలే? మాటలు వేరు చేతలు వేరు, గమనించలేదని రేవంత్ అనుకోవద్దు. మాటలు వేరు చేతలు వేరు, గమనించలేదని రేవంత్ కాదు ఎవరైనా అనుకోవద్దు. మేము అన్ని గమనిస్తూనే ఉన్నాం. అందువల్ల ఎస్సీ ఎస్టీలకు ఏ భూములైతే గత ప్రభుత్వం గుంజుకున్నదో వెంటనే తిరిగి ఇప్పించే ప్రక్రియ మొదలు పెట్టాలి. 5వది, ఎస్సీ ఎస్టీల వారిగా కులాల వారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామన్నారు. తెగల వారిగా, ఎగ్జాంపుల్ మాలలకు మాలల కార్పొరేషన్, మాదిగలకు మాదిగల కార్పొరేషన్, ఉపకులాలకు ఉపకులాల కార్పొరేషన్. మేము స్వాగతిస్తున్నాం. ఎవరి కార్పొరేషన్ వాళ్ళకు ఉండాలి, ఎవరి అవకాశాలు వాళ్ళకు దక్కాలి. ఏ ఒక్క అవకాశం మాదిగలు కోల్పోకూడదు, ఏ ఒక్క అవకాశాన్ని మాదిగలు ఇతర అవకాశాలు దోసుకోకూడదు. మేము దోసుకోవద్దు, మేము కోల్పోవద్దు, మా వాటే మాకు రావాలి. బట్ మీరే చెప్పారు ఎవరి కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పి. అట్లని ఎస్టీలో కూడా ఎవరి కార్పొరేషన్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఆదివాసులకు ఆదివాసుల కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు, మైదాన ప్రాంతంలో లంబడకు లంబడ కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు, ఇతరు ఇస్తా ఉన్నారు. ఎవరి కార్పొరేషన్ వాళ్ళని ఏర్పాటు చేయడానికి ఎందుకు ఆలస్యం కావడం కారణం ఏంటంటే
ఈ శాఖలను ఏర్పాటు చేస్తామన్న శాఖకు మంత్రులు లేరు ఇప్పటికి, కాబట్టి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఇంకా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలి. మా మనసులో ఉన్న మాట చెప్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే నియామకాల్లో పారదర్శకత కంటే రెడ్డి కుల తత్వం ఎక్కువ కనిపిస్తున్నది. మోతాదుకి మించిపోయి ఉంటుంది. వెంటనే అది మానుకోవాలి. ఆయన చేసే నియామకాల్లో పారదర్శకత కానీ సామర్థ్య న్యాయం కానీ లేదు. రెడ్డి కుల తత్వం ఎక్కువ కనిపిస్తున్నది. మోతాదు మించిపోతున్నది. గత ప్రభుత్వంలో దొరల రాజ్యం అన్నాం. ఆ దొరల రాజ్యంలో కొన్ని వర్గాలకు దక్కిన అవకాశాలు కూడా రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వంలో దక్కట్లేదు. గత ప్రభుత్వంని దొరల రాజ్యం అన్న మేము అన్నాం. ఆ దొరల రాజ్యంలో దక్కిన కొన్ని అవకాశాలు కూడా రేవంత్ రెడ్డి రాజ్యంలో దక్కట్లేదు. ఎగ్జాంపుల్ ఒక 5-6 ఇస్తాం. ఎగ్జాంపుల్ 5-6 కూడా ఇస్తాం. మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. కేసీఆర్ గవర్నమెంట్ చివరి గవర్నమెంట్ అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి ఎవరు? ఇంటెలిజెన్స్ అధికారి ఎవరు? ఒక అనిల్ కుమార్. ఇప్పుడెవరు? శివధర్ రెడ్డి. ఇప్పుడెవరు? శివధర్ రెడ్డి. నేను వ్యక్తిగతంగా ఆయన మంచోడా చెడ్డోడా నేను పరిగణన తీసుకోవట్లేదు. ఆయన మంచోడా చెడ్డోడా, నీతిపరుడా నిజాయితీపరుడా నేను పరిగణన తీసుకోవట్లేదు. రెండోది, గతంలో కేసీఆర్ సెక్యూరిటీ, ముఖ్యమంత్రి సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ ఎవరో విలమైతే కాదనుకుంటా, కానీ ఇప్పుడు సీఎం సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి రెడ్డి. గతంలో సీఎం పిఆర్ఓ మీడియాను చూసుకునేది ఒక బీసీ ఉండే, ఒక ఓసీ బ్రాహ్మణ్ ఎవరో ఉండే, జ్వాల నరసింహ. అంతకుముందు ఇంకొకరు ఉండే, ఒక పెరట విజయ్ కుమార్. కానీ ఇప్పుడు అయోధ్య రెడ్డి. అంటే గత నియామకాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు ఈ వర్గాల అవకాశాలు తగ్గినాయి అనడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అయోధ్య రెడ్డి. సీఎం సెక్రటరీ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. సీఎం స్పెషల్ సెక్రటరీ వి అంజిరెడ్డి. ఇప్పుడు సీఎం సలహాదారులో ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి. సిటీ కమిషనర్ రాగానే సిటీ పోలీస్ కమిషనర్ ని కోటకోట శ్రీనివాస్ రెడ్డి. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా పెట్టుకున్నది ఎక్కడి నుండో తీసుకొచ్చి, ఢిల్లీ నుండి తీసుకొచ్చి అమరపాలి రెడ్డి. గత కేసీఆర్ పాలనలో అడ్వకేట్ జనరల్ ప్రసాద్ అని ఒక బీసీ ఉండే, ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించడానికి గవర్నర్ దగ్గరికి ప్రతిపాదన పంపిన వాళ్ళలో మహేందర్ రెడ్డి పేరు మొదటి వరుసలో ఉన్నది. నాకు అర్థం కాదు, ఒక విషయం చెప్తున్నా. సీనియర్ పోలీస్ ఆఫీసర్లో రిటైర్ అయిన వాళ్ళలో ఎవరి నుండి తీసుకోవద్దు, రిటైర్ అయిన వాళ్ళని తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు పెట్టాడు. మరి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళని ఎందుకు ప్రొఫెసర్లు లేరా? గత ప్రభుత్వంలో మా సోదరుడు ప్రొఫెసర్ గంటా చక్రపాణి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు గౌరవించే విధంగా ఆయన అవార్డు తీసుకోగలిగాడు. మా సోదరుడు చక్రపాణి ప్రొఫెసర్ స్థాయి నుంచి వచ్చాడు. అంటే ప్రొఫెసర్లు లేరా? రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక డీజీపీ పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి ఇచ్చే ముందు ఒక సర్టిఫికెట్లు వస్తున్నాయి. అవినీతి రహితుడని, నిస్వార్థపరుడని. ఇప్పుడు కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డి గారిని నియమించేటప్పుడు చాలా అవినీతికి దూరంగా ఉంటాడు, చాలా సమర్థుడు అని పేపర్లు రాస్తుంటే, నేను ఆయన
గొప్పోడే కావచ్చు, ఆయనతో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి నాకు వివిధ సందర్భాలు, మంచోడే కావచ్చు. అరే మంచోడని ఆయనకు ఒక సర్టిఫికేట్ ఏంది కదా, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు కాదా అక్కడ ఆ డిపార్ట్మెంట్లో? అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఇతర అగ్రకులాల అధికారులు మంచోళ్ళు కాదా, నిజాధికారులు కాదా, వాళ్ళని అవమానించినట్టు కాదా? ఈయనొక్కడే మంచోడు, ఈయనొక్కడే సమర్థుడు అంటే, ఈయనొక్కడే శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు, మహేందర్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు, అడ్వకేట్ జనరల్ ఒక్కడే మంచోడు సమర్థుడు అంటే ఇక అక్కడ ఈ వర్గాలకు సంబంధించిన ఎవరు మంచోళ్ళు సమర్థులు లేనట? ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్పోలని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. మహేందర్ రెడ్డి గారు అంటే గౌరవమేనా, శ్రీనివాసరెడ్డి గారు అంటే అభిమానమేనా, అది వేరే విషయం. కానీ చూసే కోణం సామాజిక వర్గాల సమతుల్యత దెబ్బతింటుందని మేము స్పష్టం చేస్తున్నాం. వాస్తవం కాదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ సంఖ్యను ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము కోరుతున్నాం. ఇకపోతే వికలాంగులు, వృద్ధులు, వితంతుల పెన్షన్లను పెంచుతామన్న దానికి అనుగుణంగానే డిసెంబర్ నుంచి అది వర్తింపజేయాలి. డిసెంబర్ నుంచే వర్తింపజేయాలంతే. మీరు డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కొన్నింటిలో సంతకాలు పెట్టారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని మీరే మాట్లాడారు కదా. మరి పెన్షన్లు పెంచుతామన్నా ఎప్పటి నుంచి అమలు చేస్తారు మీరు గమనించాలి. వికలాంగుల, వృద్ధుల, వితంతుల ఇతర పెన్షన్లు నెలకు 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 2000 పెన్షన్లు 4000 చేస్తామన్నారు. వృద్ధుల, వితంతులై 3000 పెన్షన్లు 6000 చేస్తామన్నారు. వికలాంగులై పెంచక ముందే 900 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. పెంచడం వల్ల 1800 కోట్ల రూపాయలు నెల ఖర్చు వస్తుంది. ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి తీసుకున్నట్టే కదా, వాళ్ళ నోటికాడు కూడా. ఇప్పుడు జనవరిలో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వకపోతే ఈ 900 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది మీరు పక్కకు పెట్టుకున్నట్టే కదా. అంటే ఎవరి సొమ్ము మీరు తీసుకుంటున్నారు? డిసెంబర్ 7కే వర్తింపజేసే కొన్ని నిర్ణయాలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి డిసెంబర్ నెలకు వర్తింపజేయరా పెన్షన్లు? ముందు లెక్కలున్నాయితే ఉన్నాయి కదా. కొత్త పెన్షన్ ఇచ్చే కాడ కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మొదలు పెట్టండి. ఉన్న పెన్షన్లకి ఇచ్చేటప్పుడు డిసెంబర్లోకి ఇచ్చే పెన్షన్లు డిసెంబర్లో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి, జనవరిలో కూడా పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి. ఇవ్వలేదు కాబట్టి డిసెంబర్ నెల 900 కోట్ల రూపాయలు, జనవరిలో 900 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. డిసెంబర్ నుంచే వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది అసంబద్ధమైన డిమాండ్ కాదు, మీరు అమలు చేస్తున్న డిమాండ్ డిసెంబర్ నుంచే వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి. తెలంగాణలో అమలు జరుగుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి. తెలంగాణలో అగ్రకులాలలో ఉండబడే పేదరికం జనాభాకు అనుగుణంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరగాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా 93%. అంతేకాదు ఈ లెక్క పెట్టుకున్నా మీరు గమనించండి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒప్పుకున్నది ఎస్సీలు 12% అని, ఎస్సీలు 18% అని, 30% అయింది. 51% పైగా బీసీలు ఉన్నారని మీరు ఒప్పుకున్నారు, 81% అయింది. 12% మైనార్టీలని మీరు ఒప్పుకుంటున్నారు, 93% అయింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా 93% ఉన్నప్పుడు వాళ్ళు 93% రిజర్వేషన్ అమలు జరగలేవు. కానీ 7% తెలంగాణలో అగ్రకులాలు ఉంటే అందులో కూడా వాళ్ళ పేదరికం బట్టి చూసుకుంటే ఆ 7%లో వాళ్ళ పేదరికం బట్టి లెక్కలు తీసుకుంటే 2%, 3% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10% అక్కడ తీసుకొచ్చిందంటే అన్ని రాష్ట్రాలు 10% మక్కి అమలు చేయమని కాదు. మీ రాష్ట్రంలో ఉండబడే జనాభాను దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు అమలు చేసుకోమని చెప్పి అన్న ఉన్నది. అట్లాంటప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా, ఎస్టీ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగనప్పుడు అసలు జనాభా కంటే మించి రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లిస్తారు? అగ్రకులాలే 7%, 10% ఎట్లిస్తారు? అందులో వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంటుంది? పేదరికం ఓ 30% ఉంటుంది అనుకుందాం. 30% అంటే ఒక 2% రిజర్వేషన్ అవుతే మాకు అభ్యంతరం లేదు. 2% కూడా రిజర్వేషన్ రావు. 2% అయితే అభ్యంతరం లేదు. పెంచాల్సిన మా వర్గాలే పెంచలేదు కానీ అగ్రకులాలకు మాత్రం అదనపు పెంచిస్తారా? మేము చూస్తూ ఊరుకోవాలా? ఈ మాట మేము కేసీఆర్ ప్రభుత్వం అని అన్నాం, ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10 నుంచి తగ్గించండి, వాళ్ళ పేదరికాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో లేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో. అవును, రైతులకు మీరు ఇస్తున్న సమయంలోనే కౌలు రైతుల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంతే, రైతులకు మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో అప్పుడే వీళ్ళ ఖాతాలు కూడా పడాలి కదా. కౌలు రైతులు ఎవరో మీకు తెలుసు కదా. మరి రైతులకు ఇవ్వడం అంటే మళ్ళీ భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వడమే కదా. కౌలు చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇస్తానది మీరే కదా. మరి వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు? భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తానని మీరే కదా. వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు? కాబట్టి ఏ నెలలో రైతులకు మీరు ఇస్తున్నారో డబ్బులు, అట్లనే రైతు భరోసా కింద ఇస్తున్నారో అదే నెలలో ఏ తేదీన ఇస్తున్నారో అదే తేదీలో, నెలలు మారద్దు, తేదీ కూడా మారద్దు. నెలలు మారద్దు, తేదీ కూడా మారద్దు. ఏ నెలలో రైతులకు ఇస్తున్నారో భరోసా కింద అదే నెలలో ఏ తేదీన రైతులకు పడుతున్నాయో డబ్బులు అదే తేదీన ఖచ్చితంగా కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా పడే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరియు ఎంబీసీలకు మంత్రులు లేరు. ఎస్సీ, ఎస్టీలకు, ఎంబీసీలకు మంత్రులు లేరు, మైనార్టీలకు మంత్రులు లేరు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు మూలకు పడుతున్నాయి. ఆ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తామన్నారు, దాన్ని కేటాయించలేదు. మైనార్టీలకు కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన మంత్రివర్గంలో సంఖ్య పెంచుతూనే వెంటనే ఈ వర్గాల వాళ్లకు శాఖలు కేటాయించాల్సిందిగా, ఈ వర్గాల వాళ్ళకే శాఖలు కేటాయించాల్సిందిగా నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గతంలో మేము విజ్ఞప్తి చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. ఈ 10 అంశాలను ముందుగా మేము ప్రధానంగా గుర్తించిన 10 అంశాలను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాం. దీని మీద ఆలస్యం చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు. సామాజిక సమతుల్యత దెబ్బతిన్న చోట ఇక ముందు సామాజిక సమతుల్యత దెబ్బతినద్దు. నియామకాల్లోనూ నిర్ణయాల్లోనూ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. చివరిగా పెద్దలు ఎవరు ప్రెస్ మీట్కి వచ్చినట్టున్నది. లాస్ట్ ఒక మాట కేంద్రం నుంచి. కేంద్ర ప్రభుత్వం నిన్ననే సోషలిస్టు పార్టీ ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా బీహార్ పనిచేసిన కర్పూర్ ఠాకూర్ గారిని, గౌరవ అమరులు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించడాన్ని పూర్తిగా మేము హర్షిస్తున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అణగారిన వర్గాలందరికీ ఇచ్చినట్టుగా, ఈ దేశంలో అణగారిన వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా, ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన అభిప్రాయం లేకుండా, సూచన లేకుండా, నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు. కాబట్టి గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రథమ సోషలిస్ట్ ముఖ్యమంత్రి, ఆయన ఎంత గొప్పవాడో 2 సాక్ష్యాలు నేను ఈ మధ్య విన్నాను. ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు
తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు. ఏంటి ఠాకూర్ గారు మీరు నా దగ్గరకు వచ్చారు, ఒక విషయం మర్చిపోయిపోయినరు అన్నాడట. అమ్మా ఏందమ్మా, నేనేం మర్చిపోలేదు, నీతో మాట్లాడాల్సిన విషయాన్ని మాట్లాడొచ్చాను అన్నట్టు. లేదు లేదు, నిన్న మీ బిడ్డ పెళ్లి చేసుకున్నారు కదా, ఆ పెళ్లికి ఎందుకు నన్ను మీరు లేదన్నాడు. తను చెప్పింది ఏంటంటే, అమ్మా నీతోటి 20 మంది 30 మంది వస్తారమ్మా, అధికారులు వస్తారు, వాళ్ళు వస్తారమ్మా, ఇంతమందికి భోజనం పెట్టే శక్తి నాకు లేదమ్మా, అందువల్ల నేను చెప్పలేదమ్మా, నన్ను క్షమించమన్నా అని చెప్పిండ. అది ఆనాటి గొప్పతనం. ఓకే. నంబర్ 2, విదేశీ పర్యటనలోనూ ఒక సభలోనూ ఆయన చిరిగిన కోటు ఒక స్నేహితుడు చేసుకుంటే ఆ చిరిగిన కోటును గుర్తించిన విదేశీ వాళ్ళు ఆయన కోటు కుట్టించిండ్రట. చందాలు వేసుకొని కోటు కుట్టించే ప్రయత్నం చేస్తే ఆ చందాలు వచ్చినవి కూడా ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిందంట. ఇల్లు లేదంట, కారు లేదంట. త్యాగమూర్తులు అంటే ఎట్లా ఉంటారో కర్పూర్ ఠాకూర్ గారిని చూస్తే అర్థమవుతుంది. అట్లాంటి ఒక మహానీయుడికి, ఆయన కూడా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంబీసీ వర్గం ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు. ఆయనను గౌరవిస్తూ భారతరత్న ప్రకటించడం అంటే మనందరి పేద వర్గాలందరినీ గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మద్దతు ఎవరికి ఇస్తామంటే విమర్శలకు